హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కవిత గారి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి కేటీఆర్ గారు ఢిల్లీలో కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి నిజంగా ఆమె ఆరోగ్యం ఏ విధంగా ఉంది? అలాగే ఆయన కేటీఆర్ గారు అక్కడే ఉండి బెయిల్ మీద బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు కదా, మరి బయటకు వచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? యాక్చువల్గా నిన్న ఒక పరిణామం ఢిల్లీలో చోటు చేసుకునింది. అంటే లీగల్గా అదేంటంటే రౌసవెన్ని కోర్టులో ఈమె బెయిల్కి సంబంధించి విచారణ నిన్న జరిగింది. అయితే మళ్ళీ కోర్టు ఆగస్టు 5కి వాయిదా వేసేసింది. ఈమెకి బెయిల్ ఇప్పుడిప్పుడే వస్తుందని నమ్మకం అయితే లేదు. మామూలుగా అయితే ఈమెకి బెయిల్ ఏది గ్రౌండ్స్ మీద వీళ్ళు వేశారంటే డిఫాల్ట్ బెయిల్ అనే గ్రౌండ్స్ మీద వేశారు. డిఫాల్ట్ బెయిల్ అంటే అర్థమైందంటే మనకి ఇంతకుముందు సిఆర్పిసి, ఇప్పుడంటే బిఎన్ఎస్ఎస్ అనే దాన్ని మార్చేశారు, భారతీయ నాగరిక సురక్షా సంహిత. అప్పుడేమో సిఆర్పిసి, ఇదంతా కూడా సిఆర్పిసినే అప్లై అవుతుంది. ఎందుకంటే పాత కేసు కాబట్టి పాత కేసులకి ఐపీసీ సిఆర్పిసిలే అప్లై అవుతాయి అన్నమాట. జూలై 1 నుంచి మాత్రమే బిఎన్ఎస్ఎస్ అప్లై అవుతాయి. సో సిఆర్పిసి 167(2) ప్రకారం డిఫాల్ట్ బెయిల్ ఎప్పుడు ఇవ్వచ్చు అంటే ఒక కేసులో 10 ఏళ్ల కంటే తక్కువ శిక్ష ఉన్న కేసుల్లో 6 నెలల లోపల 60 రోజుల లోపల ఫైనల్ ఛార్జ్షీట్ వేయకపోతే, ఛార్జ్షీట్ వేయడంలో ఫెయిల్ అయితే అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జ్షీట్ వేయలేదు కాబట్టి ముద్దాయికి బెయిల్ ఇవ్వాలి అనేది ఉందన్నమాట. ఒకవేళ డెత్ పెనాల్టీ పడే కేసులు కానీ, అంటే 302 సెక్షన్ 302 లాంటివి, లేదు లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే కేసులు, లేదు 10 ఏళ్లకు పైన జైలు శిక్ష పడే సెక్షన్లు కానీ ఉంటే 90 రోజులు వరకు టైం ఉంటుంది ఏది ఛార్జ్షీట్ వేయడానికి. 90 రోజుల లోపల ఛార్జ్షీట్ వేయకపోతే ఈ కేసుల్లో వాళ్ళకు కూడా డిఫాల్ట్ బెయిల్ అనేది ఇవ్వచ్చు. డిఫాల్ట్ బెయిల్ని స్టాట్యుటరీ బెయిల్ అని కూడా అంటారు. ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ఫండమెంటల్ రైట్ అన్నమాట, పౌరుల ప్రాథమిక హక్కు ఏది డిఫాల్ట్ బెయిల్ పొందడం అనేది. అయితే ఇది రితు చాబ్రియా కేసులో సుప్రీంకోర్టు దీని మీద కూడా అప్పుడు వ్యాఖ్యానించింది. అనేక కింది కోర్టులకు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇలాగా మీరు 60 రోజుల్లో అంటే 90 రోజులు, ఇందాక నేను చెప్పిన సెక్షన్ల బట్టి 60 రోజులు, ఇదైతే ఈమెకి 60 రోజుల కండిషన్ వర్తిస్తుంది. 60 రోజుల లోపల ఛార్జ్షీట్ వేయకపోతే వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి. వీళ్ళు వేసిన టైంకి 86 రోజులైంది. వీళ్ళు ఈ బెయిల్ పిటిషన్ వేసిన టైంకి 86 రోజులైంది. జూలై 6న వీళ్ళు వేశారు. జూలై 6 నాటికి ఈమెకి 86 రోజులైంది. ఇప్పుడైతే 4 months కంప్లీట్ అయిపోయింది ఈమె అరెస్ట్ అయ్యి. సో 86 రోజులైంది, ఛార్జ్షీట్ వేయలేదు కాబట్టి బెయిల్ ఇవ్వండి అనేది వీళ్ళ తరపున, కవిత తరపున ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. కాకపోతే మనకి ఏంటంటే మనకున్న ఇండియాలో ఉన్న ప్రాబ్లం, చట్టం ఒకటి చెప్తుంది, ఆచరణలో వేరే ఉంటుంది. ఆచరణలో మళ్ళీ అదే చట్టం ఏం చెప్తుందంటే డిస్క్రిషనరీ పవర్ అనే ఒక పెద్ద వ్యవహారం నడుస్తుంది కోర్టులలో. డిస్క్రిషనరీ పవర్ అంటే ఇండివిజువల్ జడ్జిలను బట్టి ఆ జడ్జిలకి విచక్షణ అధికారం ఉంటుంది. వాళ్ళు నిర్ణయించుకోవచ్చు ఈ కండిషన్ దీనికి అప్లై చేయొచ్చా లేదా అని. చేయకూడదు అని వాళ్ళు అనుకుంటే ఎవడేం చేయలేదు. అందుకని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు, సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇతర ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఏం చేస్తుంటారంటే ఫైనల్ ఛార్జ్షీట్ వేయకుండా అనుబంధ ఛార్జ్షీట్లు వేస్తూ కాలం గడుపుతూ ఉంటారు ఈ కేసుల్లో. అంటే ఇంకా ఉంది, ఇంకా విచారించాలి, వీళ్ళని బయటకు వదిలితే డేంజరు, వీళ్ళు సాక్ష్యాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, సాక్ష్యాధారాలని తారుమారు చేస్తారు, ఇలాగా వీళ్ళు వాదనలు వినిపిస్తుంటారు. ఆ మధ్య సుప్రీంకోర్టు కూడా హేమంత్ సోరెన్ అనుచరుడి విషయంలో కూడా గట్టిగానే ఈడీని క్వశ్చన్ చేసింది. మీరు ఎన్నిసార్లు అనుబంధ ఛార్జ్షీట్లు వేస్తూ ఉంటారు, ఫైనల్ ఛార్జ్షీట్ వేయరా, అతని ప్రాథమిక హక్కుని మీరు భంగం కలిగిస్తున్నారు అని కూడా సుప్రీంకోర్టు అనింది. అయితే కోర్టులు కూడా మనకి చాలా విషయాల్లో చేతులెత్తేయడం కనిపిస్తుంది పౌరుల విషయంలో. కోర్టులు అందుకనే మనకి కోర్టులు ఒక్కొక్కరి కేసుల్లో ఒక్కొక్క రకంగా విభిన్నంగా వ్యవహరిస్తుంటాయి. ఒక కోర్టు ఒక రకంగా వ్యవహరిస్తుంది, ఇంకొక కోర్టు ఇంకొక రకంగా వ్యవహరిస్తుంది. ఇదంతా ప్రధాన కారణం ఏంటంటే మన చట్టాలు ఒకటి చెప్తే ఆ చట్టాలని వ్యాఖ్యానించే జడ్జిలు వేరే రకంగా వీళ్ళ డిస్క్రిషనరీ పవర్ను ఉపయోగిస్తారు. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇప్పుడు మనం వివేకానంద రెడ్డి కేసులో కూడా అదే మాట్లాడుకున్నాం.
చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే ఏళ్ల తరబడి జైళ్ళల్లో బెయిల్ రాక ఉన్నారు. ఈ క్లాజ్ కింద అయితే వాళ్ళందరికీ బెయిల్ రావాలి. నిజానికి 70% ఇండియన్ ప్రిజనర్స్లో వాళ్ళు అండర్ ట్రయలర్సే వాళ్ళు, అంటే వాళ్ళు ముద్దాయిలుగా ఉంటున్నారు తప్ప కన్విక్టెడ్ ప్రిజనర్స్ కారు. నేరం నిరూపితం అయ్యి శిక్ష పడిన ఖైదీలు కాదు వాళ్ళు. వాళ్ళకు నేరం ఆరోపించబడిన ముద్దాయిలు మాత్రమే. వాళ్ళు నేరం రుజువయ్యే వరకు నిర్దోషులే అనేది మన నాగరిక చట్టం చెబుతుంది. నిర్దోషులే అన్నప్పుడు 70% జైళ్ళలో నిర్దోషులే ఉన్నారు. కానీ ఈ కండిషన్స్ ఇచ్చేట్టుకుంటే వీళ్ళందరికీ బయట వచ్చేసేవాళ్ళు 60 రోజులు, కానీ ఇవ్వట్లేదు కోర్టులు. సో అందువల్ల గ్యారంటీగా ఖచ్చితంగా ఇవ్వాలనేది ఏమీ లేదు. ఇవ్వకపోయినా ఎవరిని అడిగే పరిస్థితి ఇవాళ లేదు. సుప్రీంకోర్టే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉందంటే అర్థమేమి, కావాలనే వీళ్ళు పోస్ట్ పోన్ చేసి పెడుతున్నారు. ఎందుకంటే ఈ కేసుల్లో ప్రూవ్ అయ్యి శిక్ష పడే పరిస్థితి ఉండదు మెజారిటీ కేసుల్లో. కాబట్టి మన దేశంలో ఏంటంటే ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అంటారు. అంటే ఈ ప్రక్రియే నీకు శిక్ష. నువ్వు ఇప్పుడు సాయిబాబా ఉన్నారు, ఆయన 10 ఏళ్ల తర్వాత జైల్లో ఉండి వికలాంగుడు, ఆయన 99% వికలాంగుడు, ఆయన 10 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చారు. మరి ఈ 10 ఏళ్ల జీవితం ఆయనకు ఎవరిస్తారు? ఇలాంటివి ఎన్నో వందల వేల కేసులు మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సో క్లియర్గా ఏంటంటే ఈ కేసుల్లో దేంట్లో కూడా డిఫాల్ట్ బెయిల్ అనేది కోర్టులు ఇవ్వవు. కాబట్టి దీంట్లో కూడా ఈ కవితకి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే ఎప్పుడు కవిత బయటికి రాగలదు అంటే 2 కండిషన్లో కవితకు బయటికి రాగలదు. ఒకటి, కవిత అప్రూవర్గా మారాలి. అప్రూవర్గా మారి కేజ్రీవాల్కి యాంటీగా స్టేట్మెంట్ ఇవ్వాలి. కేజ్రీవాలే చేశాడు, నాకు సంబంధం లేదు, కేజ్రీవాలే మొత్తం డబ్బులు నేను ఇచ్చాను, ఇవన్నీ చెప్తే కేజ్రీవాల్కి స్ట్రాంగ్ అవుతుంది కేసు. మోడీ టార్గెట్ కేజ్రీవాల్, కవిత కాదు. సో కవిత అప్రూవర్గా మారితే ఆమెకి బెయిల్ వచ్చేస్తుంది. రెండవది, మోడీతో వీళ్ళకి ఏమన్నా డీల్ కుదిరితే, కేసీఆర్కి డీల్ కుదిరితే కూడా ఈమె బయటకు వస్తుంది. ఎందుకంటే మోడీ కంట్రోల్లోనే సిబిఐ కానీ ఈడీ కానీ అన్ని ఏజెన్సీలు ఉంటాయి. కాబట్టి మోడీ అనుకుంటే వీళ్ళని బెయిల్కి అబ్జెక్ట్ చేయొద్దు మీరు కోర్టులో అంటే, కోర్టులు అబ్జెక్ట్ చేయకపోతే కోర్టులు బెయిల్ ఇచ్చేస్తాయి. కాబట్టి ఈ రెండిట్లో ఏది జరగచ్చు అంటే, అప్రూవర్గా మారే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అప్రూవర్గా మారితే అది చాలా పెద్ద దెబ్బ బీఆర్ఎస్కి. అప్రూవర్గా మారిపోయింది, సొంత కూతురు, ఆమె ఇప్పుడు ఈ కేసులు ఇరుక్కునింది కదా అని కాంగ్రెస్ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు, బీజేపీ ప్రచారం చేస్తారు. ఆ రకంగా రాజకీయంగా బీఆర్ఎస్కి చాలా పెద్ద దెబ్బ అప్రూవర్గా మారితే. కాబట్టి రెండో ఆప్షన్లోనే ఉన్నారు. కేసీఆర్ నిజానికి మొదటి నుంచి కూడా బీజేపీతో ట్రై చేస్తున్నాడు. అయితే బీజేపీ ఇప్పుడు ఈ మధ్య కొంత ఓపెన్ చేసినట్టుగా డోర్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే కేటీఆర్, హరీష్ రావు మాటికి ఢిల్లీకి వెళ్ళడం, ఆ మధ్య కూడా ఒక 10 రోజులు ఉండొచ్చారు, మళ్ళీ నిన్న కేటీఆర్ వెళ్ళాడు. సో ఏదో అక్కడ జరుగుతుంది అన్న ఇదైతే వినపడుతుంది. ఎందుకంటే రాజ్యసభలో బీఆర్ఎస్కి 4 సభ్యులు ఉన్నారు కాబట్టి ఈ 4 సభ్యుల్ని ఒకప్పుడు చంద్రబాబు ఎలాగైతే తన సభ్యుల్ని తనే పంపించాడో అలాగే కేసీఆర్ కూడా ఈ 4 సభ్యుల్ని పల్లెంలో పెట్టి మన మోడీకి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మోడీకి రాజ్యసభలో ఎన్డీఏకి 12 షార్టేజ్ ఉంది. సో కొంత ఇప్పటి వరకు అయితే జగన్ సపోర్ట్ ఉంది మోడీకి. అయితే తన సొంత బలం పెంచుకోవాలని మోడీ ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మోడీకి ఉపయోగమే. ఆ రకంగా ఏమన్నా కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 4 నెలలు అయిపోయింది. ఇప్పుడు బెయిల్ ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం కూడా ఏం లేదు. సో ఈ రాజ్యసభలో మీరు తీసుకోండి అని ఒకటి. ఇక్కడ కూడా రేపు 2029లో 28 ఇక్కడైతే 28 ఎలక్షన్లలో బీఆర్ఎస్ లోపాయి గారిగా బీజేపీకి సపోర్ట్ గాని చేస్తానని హామీ ఇస్తే, లేదు ఎన్డీఏలో చేరతామని హామీ ఇస్తే కూడా అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఇక్కడ కలిసి రేవంత్ రెడ్డిని ఓడించే కార్యక్రమం చేయొచ్చు. ఈ 2 కారణాల వల్ల కవితకు బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉంది. నిన్న మాత్రం జైలుకి వెళ్ళాడు కేటీఆర్, వెళ్ళి ఆమెను చూశాడు. ఆమెకు గత 10 రోజులుగా హెల్త్ బాగాలేదు, ఆల్రెడీ మానసికంగా కూడా ఆమె బాగా కృంగిపోయి ఉంటుంది. 4 నెలలు జైలు జీవితం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. ముఖ్యంగా మహిళలకి, రెండోది కవిత స్థాయిలో ఉన్న వాళ్ళకి బయట అనేక కంఫర్ట్స్ ఉంటాయి. దానంతా అక్కడ ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. అది మనం ఊహించలేము ఆ జీవితం ఎలా ఉంటుందని. జైల్లో ఉంటే కానీ అర్థం కాదు మీకు జైలు జీవితం ఎలా ఉంటుంది. సినిమాల్లో చూపించేది దానికి రియాలిటీకి ఏం సంబంధం ఉండదు. అనేక పద్ధతుల్లో హ్యూమిలియేషన్కి గురవుతుంటారు డైలీ.
సో ఆ హ్యూమిలియేషన్ తట్టుకోవాలి, ఆ అసౌకర్యాలను భరించాలి. రెండోది ఎప్పుడు హోప్ లేకుండా ఉంటుంది. రోజు రోజు ఒక గండమే అది. సో అలాంటి పరిస్థితుల్లో ఆమె ఖచ్చితంగా నిన్న కన్నీళ్లు పెట్టుకుంటుంది. అన్నగా కేటీఆర్ కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఎవరైనా దే ఆర్ బేసికలీ హ్యూమన్ బీయింగ్స్. ఓకే. కాబట్టి వాళ్ళిద్దరూ కన్నీళ్లు పెట్టుకోవడంలో ఆశ్చర్యం ఏముండదు. కానీ మరి ఎన్ని రోజుల్లో ఆమె కవిత బయటకు వస్తుంది అనేది ఈ డీల్ కుదరడం బట్టి డిపెండ్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.